గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు డే 2. రైట్ నో టైం వచ్చేసి 5:52 అట్లా అవుతుంది. వావ్, వర్షం పడుతుంది బయట. మారేడుమిల్లి, ఇట్స్ రైనింగ్. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయినా అవుట్ సైడ్. ఇప్పుడే ఇందాకనే వర్షం పడింది, ఇప్పుడు కొంచెం తగ్గింది, పర్లేదు. మారేడుమిల్లిలో వర్షం చూస్తున్నా లేదా అనుకున్నా, కానీ మొత్తానికి మన కళ అయితే నెరవేరింది అనుకోవచ్చు. చూడొచ్చు, ఇది మేము ఉంటున్న రూమ్ అవుట్ సైడ్. మొత్తం విలేజ్ లోపలనే ఉంది. మీకు బ్యాక్ సైడ్ వ్యూ చూపిస్తాను. ఇదే మా రూమ్. లాంచి ఇలా కిందికి ఇంకో వే ఉంది. ఖచ్చితంగా అక్కడ సైడ్ వే అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడైతే బ్యాక్ యార్డ్కి వెళ్ళి అయితే కాస్త ఎంజాయ్ చేద్దాం. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ సైడ్ కూడా కొన్ని ఫ్లవర్స్ అలా కొన్ని అయితే ఉన్నాయి. చిన్నపాటి నర్సరీని అయితే మెయింటైన్ చేశారు. మాల్ అయితే ఇంకా లేవలేదు. అంతవరకు మనం రోజ్ చాలా పెద్దగా ఉన్నాయి. రోజ్ అయితే ఇది మన బ్యాక్ సైడ్. చాలా ప్రశాంతంగా ఉంది. నైట్ వేసుకున్న క్యాంప్ ఫైర్. ఇప్పుడైతే మనం దీని బ్యాక్ సైడ్ ఉన్న లొకేషన్కి అయితే వెళ్దాం. ఇక్కడైతే చాలా ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయితే జరుగుతాయంట. నైట్ దీని ఓనర్ అంకుల్ అయితే చెప్పాడు మాకు ఈ ఫైర్ క్యాంప్ వేసేటప్పుడు. ఇంతకుముందు అంతా ఇట్లా గ్రీనరీ ఉంటుండే, అంటే ఇప్పుడు మళ్ళీ రైనీ సీజన్ వల్ల మళ్ళీ చెట్లన్నీ ఫాస్ట్గా గ్రో అయిపోయి వచ్చేసాయి. సైడ్ నైట్ నుంచి అనుకుంటున్నా, ఇటు సైడ్ వెళ్ళి చూద్దాం ఇక్కడ ఏముందో అని. లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్. ఇక్కడైతే స్టెప్స్ లాగా అయితే ఉంది. ఇక్కడ పెద్ద సైడ్ వాల్ అయితే ఉంది. అక్కడక్కడ పాము పుట్లు అయితే ఉన్నాయి. అక్కడ చూడొచ్చు. చూద్దాం ఇక్కడ. ఓకే, ఇక్కడ నుంచి ఆనకట్టలాగా ఉంది. ఈ పాము పుట్టనా ఇది మనకు తెలియదు. స్మెల్ అయితే వస్తుంది, చెత్త. ఇక్కడ నుంచి ఏం జంతువులు అయితే రావు కదా. పార్కొని కూడా లేదురా. సరే,
ఓకే, కంటిన్యూస్ వాటర్ ఫ్లో అయితే ఉంది. అది దాటుకుంటే అటు సైడ్ వెళ్ళొచ్చు అనుకుంటా. అటు సైడ్ ఇంకో వే ఉన్నట్టుంది. అట్లా దిగుదామా? వాటర్ అయితే ఫుల్ చల్లగా ఉన్నాయి. అక్కడ వాటర్ ఇక్కడ వరకు వస్తుంది అనుకుంటున్నా నాకు తెలిసి. అక్కడ సైడ్ ఎండ్ అనేది అలా నుంచి ఇలా ఇక్కడికి వచ్చి నుంచి ఇటు ఫ్లో అవుతుంది. పెంచుకుని కుక్క అనుకుంటారా ఆయన? నాకు ఇదే కూడా తెలియదు. కోతులు కుక్కలు ఒక్కటి వెళ్ళిపోయింది ఈజీగా. సరే, కోళ్ళు వెళ్ళి మన వాళ్ళు లేచారా లేదా చూసేద్దాం. లేచాక ఒకసారి ఇక్కడ తీసుకొద్దాం. రాత్రి కూడా మొత్తం డమ్మడమ్మ సౌండ్ ఏంద్రా అనుకో. చూస్తే ఇగో కోతులు. ఓ అమ్మ, మన వెనకాల కోతి. మాకు ఈ రూమ్ వాళ్ళు అయితే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అయితే ఇస్తా అని చెప్పారు. చూడాలి ఏమి ఇస్తారో. మనం ఇక్కడ ఎక్కువ ఎక్స్పెక్ట్ కూడా చేయలేము, ఎందుకంటే ఇది విలేజ్ లోపల ఉంది. లాస్ట్ నైట్ 10 అనుకుంటా, 10, 9:30 అట్లా వెళ్ళి ఈ క్యాంప్ ఫైర్ ఉండే వచ్చి పెట్టినాక 1 hour ఉన్నాక వెళ్ళిపోయి పండుకొని మళ్ళీ మధ్యలో మా ఫ్రెండ్స్ గారు లేచిండు, ఒక ఫ్రెండ్ గారు లేచి అన్నీ ఇవన్నీ వండుకొని లేదు. ఇప్పుడు 1కి అట్లా అరౌండ్ 1 o'clock ఆ టైంలో లేచిన, మళ్ళీ 4కి అట్లా వండుకొని మళ్ళీ ఇందాక 5:30కి అట్లా అలారం పెట్టుకోండే, దానికి లేచిన. దాని ముందు చూసిన వాట్ ఈస్ ద బెస్ట్ టైం టు వేకప్ ఇన్ మారేడుమిల్లి టు సీ 6:30 మధ్యలో మంచిగా ఉంటుందని. 5:45, 30 అట్లా లేచి ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసి 6:30, 6:20కి అట్లా బయటకు చూస్తే ఇప్పుడు ఇట్లుంది. ఇప్పుడు 7 అవుతుంది ఎగ్జాక్ట్లీ. చూడాలి, కాసేపు అయ్యాక బ్రేక్ఫాస్ట్ వస్తుంది కదా, అది చూసి చెప్తాను వాళ్ళు ఏం తెచ్చారో, టేస్ట్ ఎలా ఉందో. నిన్న తిన్న బొంగులో చికెన్, బొంగులో చికెన్ అయితే యావరేజ్, మరి పడేసే అంత గలీజ్గా అయితే లేదు, కానీ మంచిగా తినచ్చు మనం, ఎందుకంటే అది నో ఆయిల్ ఇంకా నో వాటర్ అని చెప్పారు. మనం ఎయిర్ ఫ్రైయర్లో కర్రీ చేస్తే ఎలా ఉంటుంది, మనం చికెన్ వేస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది చికెన్. కొంచెం వేరే టేస్ట్ అయితే ఉంది. ఆబ్వియస్గా మనం దాంట్లో ఎయిర్ ఫ్రైయర్లో కొంచెమైనా ఆయిల్ వేస్తాం, ఇంట్లో అది కూడా యూజ్ చేయరు కాబట్టి. ఏదో ట్రై చేయాలి అంటే ఇక్కడ స్పెషల్ అని చెప్పి ట్రై చేసినాం. పర్లేదు, 1 time ట్రై చేసి తినచ్చు. ఇంకా మా వాళ్ళు వెజ్ తెచ్చుకున్నారు, అది బాగాలేదంట. మేబీ వాళ్ళ రెస్టారెంట్లో తీసుకున్నారు కాబట్టి. మేము తీసుకున్నది అక్కడ చిన్న హోటల్ లాంటిది, దాంట్లో మా ఫ్రెండ్స్ పక్కన ఉన్న కొంచెం పెద్దనే ఉంది, బ్యాంబూ కిచెన్, బ్యాంబూ హోటల్ ఏదో ఉంది, బ్యాంబూ రెస్టారెంట్ అనుకుంటా, దాంట్లో తీసుకున్నారు. అదేమంత మంచిగా వాళ్ళు ఇంకా దాన్ని పడేస్తారు. మేబీ దాన్ని ఆల్రెడీ చేసిన దాన్ని మళ్ళీ వేడి చేయడం వల్ల కూడా తీసేటప్పుడు ఇంకో లేయర్ లాగా వచ్చింది రైస్ అంతా కూడా, అదే అనుకుంటున్నాం ప్రాబబ్గా. అదైతే మా వాళ్ళు పడేసారు.
ఏం తినలేదు అది. పన్నీర్ పన్నీర్ మ్యాంబో అది మంచిగా ఉంది. పన్నీర్ పీసెస్ కూడా మంచిగా. చికెన్ పీస్ ఎట్లా ఉంటుందో అలానే ఉడికాయి, అది కూడా మంచిగా ఉన్నాయి. ఈరోజు చూడాలి ఏం ట్రై చేస్తాము. మ్యాక్సిమం బ్రేక్ఫాస్ట్ చేసి మెల్లగా మా వాళ్ళు వేసేసరికి 9-10 అవుతుంది అనుకుంటున్నా. చూడాలి, ముందే అయిపోతే చాలా బెస్ట్. ఈ వర్షంలో ఆ రోడ్ చూడొచ్చు, మస్తు ఉంటుంది. ఆ ఘాట్ రోడ్, మారేడుమిల్లి ఘాట్ రోడ్ మస్తు. ఇప్పుడు కూడా కొంచెం కొంచెం పడుతుంది వర్షం, చినుకులు. మరి ఎక్కువ పడినా ప్రాబ్లమే. నేను వచ్చినప్పుడు మొన్న పడిందంట వర్షం, ఇక్కడ నిన్న లేదంట. నేను ఒక్కరోజు ఏం పడలేదు. అసలు పడతా అనుకున్నాం, కానీ వాళ్ళు చెప్పారు పడిద్ది, ఖచ్చితంగా వర్షం పడిద్ది 2 రోజులకు ఒకసారైనా. ఇప్పుడా ఇప్పుడు అటు సైడ్ పోతున్నాడు. ఇప్పుడు ఇంకొంచెం దిగేసినాక నీకు అర్థం అవుతుంది రోడ్ ఎట్లకి వెళ్ళొచ్చు. చూడొచ్చు మనకి ఇక్కడ లొకేషన్ అయితే. వర్షం పడిన తర్వాత రోడ్స్ అయితే సూపర్ ఉన్నాయి. చూడండి ఏమొస్తాను, భయం మాత్రం ఘోరంగా ఉంది. ఘాట్ రోడ్ మాత్రం క్రేజీ ఉంది, వర్షానికి సూపర్గా అనిపిస్తుంది. హాయ్ అప్రీ, మళ్ళా చిన్నపిల్లలాగా మహేష్. ఈరోజు మన కెప్టెన్ మహేష్, పైలట్, కో పైలట్, ప్యాసింజర్ ఆకాష్. అరే ఆకాష్ గారు ఇప్పుడు పైకి ఎక్కుతాడు. వద్దురా, కింద పడుతుంది గాలికి. సరే మంచిగా పట్టుకో, ఇది గట్టిగా ఉంది కదా, అదే ప్రాబ్లం. కావాలని 60లో పోతుండే వేసాడు. మెల్లగోరా, అరే ఎందుకు అట్లా అర్థం మమ్మల్ని. వాడే అంటే చూసి వాడే ఎక్స్ప్లోర్ చేస్తాం. 30లో పోతున్నా పోరా, వాడనే ఎంజాయ్ అని. ఫోన్ తీసి ఆనే ఉంది కెమెరా. గట్టి బ్రేక్ కొట్టా అనుకున్నా, మూతి అవుతుంది. ఫోన్ ఇప్పుడే మన టిఫిన్ అయితే వచ్చింది. స్ట్రైక్ హరి, మనకి పూరి అయితే ఇచ్చారు. ఇప్పుడు చూద్దాం పూరి ఎట్లా. అరే గట్టి పడుతుందిరా వర్షం. సరే ఇట్లానే వాడు. నీకైతే వెళ్ళడం ఇష్టం లేదు. అరే ఎన్ని ప్లేట్లు చెప్పిండ్రు అంకుల్ పూరి? ప్లేట్లు పూరి ఎన్ని? సరే ఇప్పుడు ఏమేమి తెచ్చినట్టు అంకుల్? 2 ప్లేట్ పూరి, 4 బజ్జీయా. మహేష్ తిందామరా మనం, నువ్వు తింటే తిన్నావు లేకపోతే. మహేష్ గారికి ఫుడ్, మహేష్ గారికి అవి ఏం లేదు.
అరే మనిషి తీసిరా ఇంతసేపు స్కిప్ కొడతాడు. ఓపెన్ చేస్తే అయిపోతుంది. కొంచెం గోల్డ్ పెంచాలి. చూడు పూరి కనిపిస్తుంది అనుకుంటున్నా. అరవకరా వీడియో చూస్తున్నా అంటే ఈ వీడియో తీసినప్పుడే అరుస్తాడు వీడు. నేను తిని చెప్తా ఎట్లుంది ఇది. బాగుంది. తిన్నాక వీడియో మనం స్టార్ట్ చేద్దాం. అరే అది కాదురా దీని పేరు. వాడు వైట్ తెచ్చుకున్నట. అరే అటు సైడ్ అరే అక్కడ ఎవరు లేరు కదరా. అరే దీని పేరేం పేరు రా? దీని పేరేం పేరు? అరే అది కాదురా గాజు వాకన. మహేష్ దీని పేరేం పేరు రా? ఇది అట్లా వచ్చి రాజమండ్రి చూడు మళ్ళీ పోతావా? మనమైతే రంపా జలపాతం దగ్గర అయితే ఉన్నాము. దిస్ ఈస్ ద ఎంట్రన్స్. ఎంట్రన్స్ టికెట్ ఎంతరా? 50 పర్ హెడ్? సిమెంట్తో చేస్తారు. ఇప్పుడు ఏమో మహేష్ గారు ఏదో తీసుకొచ్చాడు. నీకు వర్క్ ఫ్రమ్ హోమ్ కదరా? పోతా కదా వచ్చినప్పుడు తెచ్చుకుంటారు. దేని టైంలో వస్తారు. మన ఇంటికి పోయిన గట్ట
డే 2 అనడం కన్నా ఇంకా కాసేపట్లో అయితే మేము బయలుదేరిపోతాం. చూడు మనకి మార్నింగే ఇది ఒక హస్కీ బ్రీడ్. ఒకసారి పెంచలేదు, ఎట్లా అయింది కలిసి హెయిర్ కట్ చేసినాక అలా అయింది. చూడొచ్చు నైట్ అయితే బాన్ ఫైర్ పెట్టినాం, ఎంజాయ్ చేసినాం. ఫుల్ టైర్డ్ అయిపోయి ఉండే వాడుకున్నాం. ఇందాకనే లేచి ఫ్రెష్ అప్ అవుతాం. నో చూడండి ఎంత అగ్రెసివ్ లుక్ ఉందో దీన్ని డాగ్ది. చూస్తే నాకే ప్యాక్ అవుతుంది. వర్షం మధ్యలో మస్తు గట్టిగా పడింది. పడుతుంది పోతుంది. క్లైమేట్ ఇట్లా ఉంది. పోతే క్లైమేట్ మాత్రం మస్తు ఉంది. ఇంకా సేపట్లో అయితే బ్రేక్ఫాస్ట్ అది వస్తుంది. మనం బ్రేక్ఫాస్ట్ తినేసి మాట్లాడుతున్నాం. నిన్నట్లాగే ఈరోజు కూడా బ్యాక్ సైడ్ అయితే వచ్చినాం. నిన్న నైట్ క్యాంప్ ఫైర్ వేసుకున్న ప్లేస్లో ఇప్పుడైతే డాగ్ పడుకుంది మంచిగా. ఏంది పడది కానీ మనం ఇప్పుడు సోక్లేరు వాగు దగ్గర అయితే ఉన్నాం. ఒక ఫోటో చేసుకుని ఎందుకు అట్లా చేస్తుంది సాల్తీ మస్తు భరత్ మంచిగా భరత్ ఇగో చూడు